ఈరోజు మనం శాండ్విచ్ థియరం ఇంపార్టెంట్ థియరం అండి. దీని గురించి డిస్కషన్ చేద్దాం. చూడండి, స్టేట్మెంట్ అండి. స్ట్రేట్ అండ్ త్రూ శాండ్విచ్ థియరం అని అడుగుతాడు. స్ట్రేట్ అండ్ త్రూ శాండ్విచ్ థియరం అంటే స్టేట్మెంట్ మనమే రాసి దాన్ని మనం అనాలిసిస్ చేయాలి. చూడండి, స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఎస్ఎన్, సీక్వెన్స్ ఆఫ్ యుఎన్, సీక్వెన్స్ ఆఫ్ టిఎన్ ఆర్ 3 సీక్వెన్సెస్. సో ఈ 3 సీక్వెన్సెస్ అని ఇచ్చాడు. సచ్ దట్ ఎలా ఉన్నాయంట, ఎస్ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు టిఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు కే వేర్ k is the some positive integer. So ఆ కండిషన్ ఇచ్చిన ఇంకో కండిషన్ ఇచ్చారు. లిమిట్ Sn is equal to L, లిమిట్ Tn is equal to L, దెన్ లిమిట్ Un is equal to L. అంటే మనకి Sn వాల్యూ ఇచ్చాడు, Tn వాల్యూ ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లిమిట్ Un is equal to L అని ప్రూవ్ చేయాలి. చూడండి, ఒకసారి ప్రూఫ్ చూద్దామండి. గివెన్ ఏమి ఇచ్చాడో రాసుకుందాం. గివెన్ సీక్వెన్స్ ఆఫ్ Sn, సీక్వెన్స్ ఆఫ్ Un అండ్ సీక్వెన్స్ ఆఫ్ Tn ఆర్ 3 సీక్వెన్సెస్ అని ఇచ్చాడండి. సో ఇచ్చింది రాసుకున్నాము. సో అలాగే ఇంకా మనకి 2 కండిషన్స్ కూడా ఇచ్చాడు. అందులో ఈ కండిషన్ తీసుకోవాలి. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్, దీన్ని ఒక లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ దేనికి ఇచ్చాడండి, ఎస్ఎన్కి ఒక లిమిట్ ఇచ్చాడు. ఎంత అండి, ఎల్ అని. అలాగే లిమిట్ ఆఫ్ టిఎన్ కూడా ఇచ్చాడు. ఫార్ములా ఉందండి. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ గివెన్ అని చెప్పి ఇచ్చింది రాసుకుంది. గివెన్ లిమిట్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎల్. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఫార్ములా రాసుకుంటున్నా అండి. దట్ ఈస్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exist m1 belongs to z plus such that modulus of Sn minus L less than epsilon for all n greater than equal to m1. యాక్చువల్గా మనం ఎక్కువ ఎం యూజ్ చేస్తామండి పాజిటివ్ ఇంటిజర్ అని, కానీ ఇక్కడ m1 అని తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ 2 లిమిట్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఇచ్చాడండి. సో అందుకోసం ఒకదానికి m1 అని ఇంకో దానికి m2 అనుకుంటాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో లిమిట్ Snకి రాస్తాను, అలాగే ఇప్పుడు నేను లిమిట్ Tnకి రాస్తాను. చూడండి, లిమిట్ Tn is equal to L అయితే కనుక సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే కనుక దట్ ఈస్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exist m2. ఆల్రెడీ m1 యూజ్ చేస్తాను కాబట్టి అండి m2 యూజ్ చేస్తాం. m2 belongs to z plus such that modulus of Tn minus L less than epsilon for all n greater than equal to m2. ఎందుకంటే ఇక్కడ m1 అనుకున్నాం, ఇక్కడ m2 అనుకున్నాం. సో ఈ 2 వాడు ఇచ్చింది రాసుకున్నాము. మనకి ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడండి. బై హైపోథసిస్ అంటే దాని ఆధారంగా చేసుకుంటూ బై హైపోథసిస్ Sn less than or equal to Un less than or equal to Tn for all n greater than equal to k. ఇక్కడ చూసారా అండి, for all n greater than equal to k. ఈ 3 కండిషన్స్ నుంచి నేనేం చెప్తున్నానంటే చూడండి, ఇక్కడ Sn లిమిట్ ఎగ్జిస్ట్ అయిన దగ్గర ఏం రాసండి, n greater than equal to m1. ఇంకోటి ఏంటండి n greater than equal to m2. ఇంకోటి ఏంటండి n greater than equal to k. సో ఇప్పుడు m1 కన్నా n పెద్దది, m2 కన్నా n పెద్దది, k కన్నా n పెద్దది. సో ఈ 3 ఏంటి, చిన్నయే కదండి. ఈ మూడింటికి ఒక పేరు పెట్టుకుంటే సరిపోద్ది కదా. సో దాన్ని బట్టి నేనేం రాస్తానంటే లెట్ m ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ m1, m2, k. సో మూడింటికి ఒకటే పేరు పెట్టుకున్నాం. దాని ప్రకారంగా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు m1 ఉన్నా సరే ఎంఏ రాస్తాము, m2 ఉన్నా ఎంఏ రాస్తాను, k ఉన్నా ఎంఏ రాస్తాను. సో ఈ 3 కండిషన్స్ ప్రకారంగా modulus of Sn minus L less than epsilon for all n greater than equal to m. సో for all n greater than equal to m ఈ కండిషన్ తీసుకుంటే కనుక యాక్చువల్గా మాడ్యులస్ ఆఫ్ x లెస్ దెన్ 1 అని అంటే కనుక -1 లెస్ దెన్ x లెస్ దెన్ 1, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్. సో ఇది ఈ కండిషన్ యూజ్ చేస్తూ ఇప్పుడు దీన్ని రాస్తున్నాను. చూడండి, లెస్ దెన్ ఎప్సిలాన్ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ఏముందని మనకి ఎప్సిలాన్ అంటే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ Sn మైనస్ L లెస్ దెన్ పాజిటివ్ ఎప్సిలాన్. ఇక్కడ మైనస్ ఎల్ ఉంది కదండి, ఈ మైనస్ ఎల్ ఈ పక్కకి వచ్చిన పాజిటివ్, ఆ పక్కకి వెళ్ళిన పాజిటివ్. అంటే ఎలా వస్తుందండి, L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ Sn less than L plus epsilon for all n greater than equal to m. That's the equation 1 అనుకున్నాం. సో అలాగే సెకండ్ చూడండి, మాడ్యులస్ ఆఫ్, ఇప్పుడు ఒక కండిషన్ అయిపోయి ఈ కండిషన్ చేసేసానండి. ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. చూడండి, మాడ్యులస్ ఆఫ్ Tn మైనస్ n లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n greater than equal to m. ఇప్పుడు కూడా చూడండి, సేమ్ ఇదే విధంగా మైనస్ ఎప్సిలాన్ less than Tn minus L
less than epsilon for all n greater than equal to m. సో ఇప్పుడు మైనస్ అది పక్క వస్తే పాజిటివ్ అవుతుంది, ఆ పక్కన పాజిటివ్ అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ టిఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం. దట్స్ ఈక్వేషన్ 2. ఈ 2 అయిన తర్వాత అండి మనం ఆల్రెడీ మనకు ఒక కండిషన్ ఉంది కదండి, వాడి ఇచ్చిన ప్రకారంగా కన్సిడర్ Sn less than or equal to un less than or equal to tn for all n greater than equal to k అన్నాను కదండి. ఇప్పుడు మనం అన్నిటికీ పేర్లు పెట్టుకున్నాం కదా లెట్ అని చెప్పి, సో దీని పేరు ఏం పెట్టి మళ్ళీ m for all n greater than equal to m. That's the equation 3. మనం ఈక్వేషన్ 1, 2 and 3 నుంచి ఈ 3 కండిషన్స్ ని యూజ్ చేస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే Sn కన్నా చిన్నది ఉంది, Sn చిన్నది Sn మధ్యలో ఉందండి, దీనికన్నా పెద్దది ఉంది, దీనికన్నా చిన్నది ఉంది, టిఎన్ కన్నా పెద్దది ఉంది, టిఎన్ కన్నా చిన్నది ఉంది. సో అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను Sn లెస్ దాన్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు టిఎన్, టిఎన్ కన్నా పెద్దది ఉంది, ఏంటంటే అది టిఎన్ కన్నా పెద్దది అంటే లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. మరి అలాగే టిఎన్ కన్నా దాన్ని పెద్ద చూపించామంటే ఎస్ఎన్ కన్నా చిన్నది కూడా ఉందంటండి, ఏంటది? సో ఎస్ఎన్ కన్నా చిన్నది ఏంటండి? ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn less than equal to un less than equal to tn less than l plus epsilon. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే l minus epsilon less than equal to less than un less than l plus epsilon. సో ఇట్ l minus epsilon l plus epsilon తీసుకున్నాను, దీనికన్నా ఇది పెద్దది, దీనికన్నా ఇది పెద్దది, దీనికన్నా ఇది పెద్దది, అలాగే దీనికన్నా ఇది పెద్దది, పెద్దది తీసుకున్నాను, చిన్న తీసుకున్నాం, మధ్యలో ఉన్న యూఎన్ ఎలిమెంట్ మనం యూఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో తీసుకున్నాము. సో యాస్టీస్ చూడండి దీని ప్రకారంగా వచ్చింది ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m కదండి. సో దీని ప్రకారంగా మనం రాస్తే ఏమవుతుందండి, దీన్ని మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m. సో ఈ మళ్ళీ చూడండి సేమ్ ఈ స్టెప్ రాసిన పై స్టెప్ రాయడమే కదండి, మాడ్యులస్ ఆఫ్ యూఎన్ మైనస్ ఎల్ less than epsilon for all n greater than equal to m. సో మనకి కావాల్సింది ఇవి దేనికి రాసుకున్నాం ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ దేని నుంచి వస్తాము, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ కే ఫార్ములా రాసుకున్నాము. సో ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు సేమ్ అలాగే వచ్చింది, యూఎన్ మైనస్ ఏ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది, దీనికి కూడా ఏంటంటే లిమిట్ ఆఫ్ యూఎన్ ఇస్ ఈక్వల్ టు ఎల్. థియరం యూజ్ చేస్తూ ఇది ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి. ప్రూవ్ దట్ లిమిట్ ఆఫ్ 1/n plus 1 whole square plus 1/n plus 2 whole square plus and so on 1/n plus n whole square ఈక్వల్ టు 0 అని చూపించాలి. సో ఈ మొత్తం సీక్వెన్స్ ని తీసుకుని 0 అని చూపించేదానికన్నా శాండ్విచ్ థియరం యూజ్ చేస్తూ చేద్దాం. శాండ్విచ్ థియరం యూజ్ చేయడం ముందు ఈ మొత్తాన్ని నేను Sn అనుకుంటున్నాను, Sn అంటే దట్ Sn ఇస్ ఈక్వల్ టు ఈ సీక్వెన్స్ అంతా రాసుకున్నానండి. ఇప్పుడు నేను చూడండి n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m అంటున్నాను కాబట్టి అండి ఇప్పుడు n అనేది పెద్దది, సో n పెద్దది, దానికన్నా చిన్నది ఏంటండి m, దానికన్నా చిన్నది m కదండి, దానికన్నా చిన్నది ఏముంటుంది 1 కదండి వాల్యూ. సో ఈ కండిషన్ తీసుకుని నేను ఈ మూడింటికి n యాడ్ చేస్తున్నాను అంటే n ప్లస్ 1 n ప్లస్ m n ప్లస్ n మధ్యలో లెస్ దాన్ ఈక్వల్ టు అప్లై చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కండిషన్ ప్రకారంగా వచ్చేలా రాసుకుంటున్నాం అన్నమాట అండి. n ప్లస్ 1 బాగానే వచ్చింది, మన పైన ఏముందండి స్క్వేర్ అంటే n ప్లస్ 1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు n ప్లస్ m హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు n ప్లస్ n హోల్ స్క్వేర్. సో అది రాసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి 5, 6 ఈ రెండిట్లో ఏ వాల్యూ పెద్దది అంటే ఏం చెప్తామండి, 6 పెద్దది అంటే 5 లెస్ దాన్ 6 అని రాస్తాం. అదే మనం ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ యూజ్ చేసినప్పుడు 1/5 1/6 అని రాస్తాం అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్ గా ఏదైతే డినామినేటర్ లో చిన్న వాల్యూ ఉంటుందో అదే పెద్దది అవుతుంది అన్నమాట. సో దాని ప్రకారంగా 1/5 అని పెద్ద అవుతుంది. సో అలా నేను ఇప్పుడు చూస్తే కనుక ఆటోమేటిక్ గా సింబల్స్ 1 చేస్తే ఆటోమేటిక్ గా ప్రతి సింబల్ ఏమైపోతుందండి, లెస్ దెన్ అన్న సింబల్ గా గ్రేటర్ దెన్ అయిపోయింది. చూసారండి, గ్రేటర్ దెన్ 1/n ప్లస్ m హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 1/n ప్లస్ n హోల్ స్క్వేర్. సో ఇప్పుడు గ్రేటర్ దెన్ అంటున్నాం కాబట్టి ఇటు నుంచి రాసుకుంటా వస్తే కనుక 1/n ప్లస్ n హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ అలా మనకి ఏమవుతుందండి లెస్ దాన్ 1/n ప్లస్ m హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు 1/n ప్లస్ 1 హోల్ స్క్వేర్. అది ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఉంది, యాక్చువల్గా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే m అనే ప్లేస్ లో పుట్టింగ్ m is equal to 1 2 3 and so on n in equation 1. ఈక్వేషన్ 1 లో m పెట్టుకుంటే వెళ్తాయి, మహా అయితే చేంజ్ ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది, ఇక్కడ అన్ని n లే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎలా వస్తుందంటే 1/n ప్లస్ n హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఈక్వల్ 1/n
n ప్లస్ 1 m అనే ప్లేస్ లో ఏం పెట్టుకోవాలండి ఇప్పుడు యాక్చువల్గా 1 పెట్టుకోవాలి కాబట్టి లెస్ దాన్ ఈక్వల్ టు 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే కనుక మధ్యలోది మాత్రమే మారుతుందండి 1 బై n ప్లస్ n హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 బై n ప్లస్ 2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 బై ఇంకేం ఫస్ట్ది లాస్ట్ది చేంజెస్ అవ్వదు, ఇది చేంజ్ అవ్వదు, ఇది ఒకటి చేంజ్ అవుతుంది అండ్ సో ఆన్. ఏం పెడతామండి 1 బై n ప్లస్ n హోల్ స్క్వేర్ less than equal to 1 by n plus n whole square less than equal to 1 by n plus 1 whole square. సో ఈ ఈక్వేషన్స్ అన్ని వచ్చేసిన తర్వాత ఈ ఈక్వేషన్స్ అన్ని వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మధ్యలో వాల్యూస్ వేరే అయినాయి కాబట్టి ఆ ఫస్ట్ది లాస్ట్ది ఒకేలా ఉంది కానీ మధ్యలో వాల్యూస్ వేరేగా ఉన్నాయి కాబట్టి యాడింగ్ ఆల్ అబౌవ్ ఇన్ఈక్వాలిటీస్. మనకి యాడింగ్ ఆల్ ఈక్వాలిటీస్ అని చెప్పాం కదా వీ గెట్ ఏమొస్తుందండి అక్కడ ఎన్ వాల్యూస్ వచ్చినాయి అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ నుంచి తీసుకున్నా m ఈజ్ ఈక్వల్ టు 1 2 అండ్ సో ఆన్ n అంటే ఎన్ని టర్మ్స్ అని n వాల్యూస్ ఎన్ని టైమ్స్ అని n టైమ్స్ కాబట్టి n బై n ప్లస్ n హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఈక్వల్ టు ఇవన్నీ వేరు వేరు వాల్యూస్ కాబట్టి అండి 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై n ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 1 బై n ప్లస్ n హోల్ స్క్వేర్ ఇవన్నీ యాడ్ చేసాము, ఇవి కూడా యాడ్ చేసాము. ఎన్ని వచ్చినాయండి అలాంటివి n వచ్చినాయి కాబట్టి పైన n రాసామన్నమాట. అలాగే n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎన్ని వచ్చినాయండి n వాల్యూస్ వచ్చినాయి కాబట్టి n అని రాసాము. సో n బై n ప్లస్ n అంటే 2n హోల్ స్క్వేర్ లెస్ దెన్ అట్లా సేమ్ యాజ్ ఇది కూడా ఇక్కడ రాస్తాం లెస్ దెన్ ఈక్వల్ టు n బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్. n బై 2n స్క్వేర్ ని 2 స్క్వేర్ అంటే 4n స్క్వేర్ సో n బై 4n స్క్వేర్ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి n క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 బై 4n సేమ్ యాజ్ ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది. బై శాండ్విచ్ థియరం ప్రకారంగా ఇది మనకి క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ లిమిట్ ఆఫ్ ఈ సీక్వెన్స్ ఇచ్చి ఈక్వల్ టు 0 అని చూపించుకున్నాడు. సో ఇది 0 చూపించాలంటే ఇది 0 ఇది 0 అని చూపిస్తే ఆటోమేటిక్ గా ఇది కూడా 0. శాండ్విచ్ థియరం ప్రకారంగా ఏంటండి లిమిట్ Sn ఇజ్ ఈక్వల్ టు L లో లిమిట్ Tn ఇజ్ ఈక్వల్ టు L అయితే కనుక ఆటోమేటిక్ గా మనం ఏం ప్రూవ్ చేస్తాం లిమిట్ UN ఇజ్ ఈక్వల్ టు L అది ప్రూవ్ చేసామంట. అంటే ఫస్ట్ది లాస్ట్ది మనం ప్రూవ్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో అదే వాల్యూ ఇక్కడ వస్తుందన్నమాట. ప్లస్ శాండ్విచ్ థియరం ప్రకారంగా 1 బై దీనికి లిమిట్ అప్లై చేస్తాం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై 4n ఇజ్ ఈక్వల్ టు అంటే కనుక 1 బై ఇన్ఫినిటీ మీన్స్ 0. సో ఈ వాల్యూ అంతా ఏమైపోతుందండి మనకి 1 బై n అంటే వాల్యూ 0 అయిపోయింది. సో అలాగే ఈ వాల్యూ ఏమైపోయిందంటే 0 అయిపోయింది. ఇప్పుడు ఈ వాల్యూ చూస్తే కనుక లిమిట్ ఆఫ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ పైన n అలాగే ఉంచుతాను లోపల n అండి ఈ పైన ఏముందని మనకి స్క్వేర్ ఉంది బయట పెట్టుకొస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుందండి స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది 1 మిగిలిపోతుంది. ఇక్కడ లేదు n అనే వాల్యూ లేదు కాబట్టి బై చేస్తామంట 1 బై n హోల్ స్క్వేర్ రాసుకున్నాము. ఏంటంటే క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందని మనకి 1 బై n మిగులుతుంది ఇక్కడ 1 బై n మిగిలింది. ఆటోమేటిక్ మీకు చెప్పాను ఆల్రెడీ 1 బై n మీకు ఏమొస్తుంది 0 వస్తుంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ ఈ వాల్యూ కూడా మనకి 0 అయిపోతుంది. ఈ వాల్యూ 0 అయింది ఈ వాల్యూ 0 అయింది ఆటోమేటిక్ గా దీని యొక్క లిమిట్ కూడా ఏ వాల్యూ ఎంత అవుతుందండి 0 అవుతుంది. సో ఇదండి థ్యాంక్ యూ.